మరి రేణుకా ఎల్లమనైనా కంచు దుబ్బల కోట ఏలవాడు వాడు కార్తీక రాజురా. కంచు దుబ్బల కోట ఏలవాడు కార్తీక రాజు మీ నాయన ప్రాణం తీసుడు కొడుక రామ మరి పరశురామ రామ ఏమంటుండు ఎల్లమ్మ మరి రాముడు ఇప్పుడే కాంచు దుబ్బలకోటకి వెళ్ళిపోయి వాడిని ప్రారంభిస్తానని చెప్పిండు. ఒకవేళ పరశురాముడు ఏమంట ఉన్నాడైనా కాంచు దుబ్బలకోట కార్తీక రాజు మరి ఒకవేళ ఎల్లమ్మ లకానికి 12 పంటలు పెట్టిండు. 12 పంటలు కూడా రేణుకా ఎల్లమ్మ పేరు మీద పెట్టినా సరే పర్వాలేదు అనుకున్నాడు. కాంచు దుబ్బలకోటకి వెళ్ళి మరి కార్తీక రాజు అయినా కార్తీక రాజు అందుకుంటూ ఉన్నాడే అందుకొని మరొక వాళ్ళ ప్రాణం తీస్తాను మరొక తల మీద పెట్టినప్పుడు కొడక రామయ్య తండ్రి జాడ ఎక్కడ ఉందో మీ తండ్రి హౌస్ ఎక్కడ ఉందో చెప్పేదాకా మరి దెబ్బలు కొట్టొద్దని చెప్పిండు. మరి ఒకవేళ కనుకనే మన తాట జీవి గార పుల్ల ఉన్నదైనా చేతులు ఉన్నది అమృత పాండు ఉన్నది దుబ్బల కోట ఏలేవాడు కార్తీక రాజైనా రాక్షాసిపురము ఒకవేళ పరశురాముడు 19 గంటల ఓట్ల బట్టి మరి పర్ణవల ఈ 2 ఎడమ సొక్కలేమో ఎనమ డొక్కలేమో అమృత పాండు ఉన్నదైనా మరి పొడి డొక్కలేమో జీవికర పుల్ల పెట్టుకున్నాడు. ఏరినాడా అమృత పాండవ తీసుకున్నాడే అమృత పాండవ జీవిగా రప్పుల్లో తీసుకొని రేణుకా ఎల్లమ్మ తీసుకొని కడగల కాంచాల మరి కాడికి మరణమైన మునిరాజు ఏమంట ఉన్నాడైనా రాజముని రాజా మరి మరి మరణమైన మునిరాజు మరి అప్పుడు కొట్టినట్టు లేచి మరి ఒక అప్పుడు నిరవజి లేచినట్టు కూర్చున్నాడు. రామయ్యో బారడగడ్డ 3 నిమిషం పెరిగిపోయింది. శాతాల్లో సంకల ఎంటికలు పెరిగిపోయింది. మా నాయన గిట్లా ఆయన
మునిరాజు తీసుకొని వచ్చినప్పుడైనా ఒకవేళ నాయన మునిరాజును మరి మరి రేణుక ఎల్లమ్మ తీసుకొని మరి ఒకవేళ మరి మట్టేడు మారు వచ్చినా ఆ మట్టేడు మారు లోపలైనా మరి ఒకవేళ కోరుకో కుమార్ అంటే ఏ కుమారా ఒకనాడు కాదు 2 రోజులు కాదు 24 ఏళ్ళు అయి నేను మరణం అయిపోయి మరి ఒక కన్య కోల పుట్ట లోపల మరి మరణం అయిపోయినా తల్లి పతివాత అంటే నేను ఎట్లా నమ్మాలి తల్లి సత్యం చూపావు అంటున్నావు మరి నాకు ఏమి వైపు ఏమి చెప్తావురా రాముడా అని అడిగింది కనుక వారికి వివరపరిచ రామయ్య ఏమి చెయ్యబట్టనమ్మా ముని రాజు 24 ఏళ్ళ 24 ఏళ్ళ కొలే బామా రేణుక ఎల్లమ్మ ఎక్కడ పోయినావు ఎక్కడ వచ్చినావు బామా ఎల్లమ్మ బామా ఎల్లమ్మ నేను ఓంగ కనుక ఒకదాని ఎల్లలేదు చూస్తే వెనక 5 రూపాయలు ఉన్నాయేమి బామా ఎల్లమ్మ ఎట్లా పుట్టిరు ఏ రకంగా పుట్టిరు నీ సత్యవంతం చూపావు దేవి ఎల్లమ్మ సత్యవంతం చూపాలి సత్యవంతం చూపు అంటున్నాడు మునిరాజే సత్యవంతం చూపు మన వర్కల్ అమ్మవారు రేణుక ఎల్లమ్మ సత్యాన కోణమే వేసిన నాకు ఇదెంత పరమ అంటున్నది కొంగులో లింగమా 1,000 కాడ నాదా ప్రాణేశ్వర నేను సత్యవంతం చూపాలంటే నేనేమి చెయ్యాలి నాదా సత్యవంతం చూపాలంటే ఏం చెయ్యాలని వారి కల జమదాగ్ని మునిరాజు ఏమంట ఉన్నాడు బామా ఎల్లమ్మ మరి అటువంటి కనుక మరి కాలింగాల మడుకోవాలి ఎర్రలు పెట్టిన ముద్దలు తీసుకోవాలి ఎర్రలు పెట్టిన ముద్దలు తీసుకొని పచ్చి బాండవలు వేయాలి పచ్చి బాండవలు 2 వేసి బాండవల నిండా నీళ్ళు తీసుకురావాలి నా కాళ్ళకు కూర్చో పూజ కట్టాలి కాళ్ళకు పూజ కట్టినట్టుంటే బామా కాళ్ళకు పూజ కట్టినట్టు ఉంటే నువ్వు సత్యంగా ఉన్నావని నేను కూడా నమ్మేదా ఓ బామయ్యమ్మ బామరేణుక ఎల్లమ్మ నీ సత్యవంత చూపోయేనట అన్నప్పుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఏ రకంగా పోతున్నది అరే అమ్మవారు ఎల్లురా వృక్షాలల్ల వెళ్ళినా
ఎల్లమ్మ వెంకటీలి దండమన్నది ఎల్లమ్మ 33 కోట్ల దేవతల దండమన్నది ఎల్లమ్మ